హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజైతే నేను కర్రీకి వచ్చేసి పాలకూర చేస్తున్నానండి. పాలకూర వెల్లుల్లిపాయ వేసి పాలకూర కర్రీ చేస్తున్నాను. వారానికి ఒక 3 రోజులు ఆకుకూరలు తింటే చాలా మంచిది. వీలైనంత వరకు ట్రై చేస్తాను వండడానికి. అందుకని ఈరోజైతే ఇంటెమ్మటి పాలకూర ఆకుకూరలు అయితే వస్తే తీసుకున్నానండి. పాలకూర వేసి ఈరోజు పాలకూర కర్రీ చేస్తున్నాను. ఇంకొకటి కొత్త వెరైటీ కూడా చేస్తున్నానండి. చెయ్యాలి, అదంతా ఒలిచి పెట్టుకుంటున్నాను. ఆకుకూర వేరేది, అది మనకి ఎక్కడైనా ఇంటి దగ్గర దొరుకుతూ ఉంటుంది. పొద్దున్న టిఫిన్ అయితే నేను ఏం చేయలేదండి. ఈరోజు పాలు కాంప్లెక్స్ వేసుకొని మా బాబు అయితే తినేసిండు. ఇంక ఈరోజు స్కూల్ లేదండి వాళ్ళకి, ఎందుకు లేదో తెలియదు, ఏదో సెలవు అంట. ఇంకా నేను ఆకుకూర అంతా ఒలుచుకున్నాను, అన్నం పొయ్యి మీద పెట్టేశాను. ఆకుకూరని అయితే కడిగి పెట్టుకోవడానికి కడుక్కుంటున్నానండి ఆకుకూరని. ఇంకా ఆకుకూరని కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. పోపు దినుసులు నేను అన్నీ వేస్తానండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపగుండ్లు, ఇంతవరకు పోపు దినుసులు అన్నీ కలిపి పెట్టుకుంటాను ఒక డబ్బాలో. అవైతే వేసేసుకున్నాను. ఇంకోండి ఈ విధంగా అయితే రెండు సార్లు ఆకుకూరలు ఎక్కువ సార్లు కడుక్కోవాల్సి వస్తుందండి మిగతా వాటన్నిటికంటే కూడా. ఇంకా పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకొకసారి మళ్ళీ ఆకుకూరని అయితే కడిగేసుకుంటున్నాను. చూసారా ఎంత ఇసుకొచ్చేస్తుందో, మట్టి ఇలా వచ్చేస్తుంది. అందుకని అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయితే కడుక్కోవాలి. మళ్ళీ ఇలా వడబొట్టే గిన్నెలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి రన్నింగ్ వాటర్ కింద కూడా పెడతాను. ఇంకా అప్పుడు కానీ నాకు మంచిగా అనిపించదండి. ఆకుకూరలు మాత్రం 1-2-3 సార్లు అయితే ఖచ్చితంగా కడుగుతాను. ఈలోపు ఇదిగో ఆనియన్స్ కాస్త అయితే వేగిపోయాయి. ఇప్పుడు నేను ఇదిగోండి పాలకూరని ఇలా డ్రైన్ చేసేసుకున్నాను కదా, ఆ పాలకూరని అయితే వేసేసుకుంటున్నాను. ఈ పాలకూరలో పెసరపప్పు కూడా వేసి చేసుకుంటారు, కొంతమంది పచ్చిశనగపప్పు కూడా వేసి చేసుకుంటారు. నేనైతే ఈరోజు వెల్లుల్లిపాయ వేసుకున్నాను, అంతే. కారమే వేసుకున్నానండి. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇవి 2 కూడా వేసి మిక్సీ పట్టి వేసుకుంటారు. ఈరోజు నేనైతే పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రం దంచి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మంచిగా అమాల్ దస్తాలు దంచేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితే వెల్లుల్లిపాయలు దంచేసుకున్నాను. అలాగే ఇదిగోండి పరుగు ఎంతమంది చూశారు? మన జీ మూవీస్లో ఉంది కదా, జీ తెలుగు దాంట్లో పరుగు వెబ్ సిరీస్ నడుస్తుంది కదా, అదైతే చూస్తున్నానండి. ఈ విధంగా చూస్తూ ఈ ఆకుకూరను ఒలుచుకుంటున్నాను. మళ్ళీ ఇంతలోకి వంట చేయాలి కదా అని ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆకుకూర అంతా తరిగేసుకొని అది పొయ్యి మీద వేశాను. ఇదైతే బటర్ పేపర్ అండి, తెప్పించుకున్నాను నేను. ఓవెన్కి కూడా పనిచేసిద్ది అన్నారు. ఓవెన్లో మనం ఏదైనా హీట్ చేసుకునేటప్పుడు ప్రీ హీట్కి అది ప్లేట్ లాంటిది వస్తుంది కదా, దాని మీద డైరెక్ట్ పెట్టకుండా ఈ పేపర్ వేసి పెడదామని, అసలు మెయిన్ పర్పస్ అయితే అందుకే అదైతే తెప్పించాను ఆ పేపర్ని. ఇంకా ఇదిగోండి వెల్లుల్లిపాయలు, ఇది ఉల్లిపాయ వేసిన తర్వాత ఆకుకూర వేసేసాను కదా, చూసారా వేసినప్పుడు ఇంత ఉంది, మగ్గిపోయేసరికి కొంచెమే అయిపోయింది. ఇంక ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడే వేసేసుకుంటాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లిది కూడా వేసేసుకుంటాను. ఒకసారి కలిపేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చడమేనండి. పాలకూరకు మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, పాలకూరలోనే బోల్డ్ అంత వాటర్ వచ్చేస్తుంది. మరి అలాగే ఇదేంటి పాలకూర తింటే చాలా మంచిదండి మనకి. ఇంకో వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను. కొద్దిసేపు మగ్గనిచ్చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో పచ్చిపప్పు వేసి చేసుకున్న చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్టు, పచ్చిపప్పు వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ రోజుకైతే నేను పచ్చిపప్పు ఇందులో అయితే వేయడం లేదు. ఇంకా కూర అయితే అయిపోయింది. పళ్ళెంలో అయితే పెట్టేస్తున్నానండి, ప్లేట్లో అన్నం. అవి మేమైతే పళ్ళెం అనే అంటాము. ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాం. కర్రీ అయిపోయింది కదా, ఇంకా వడ్డించుకోవడమే. ఇంక ఈ పూటకైతే ఇదే కర్రీ అండి. మళ్ళీ నేను ఇంకొక కర్రీ చేస్తే అది సాయంత్రానికి చపాతీలోకి అయితే అవుతుంది. ఇంకోండి రైస్ కూడా అయిపోయింది, ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. సెలవు కాబట్టి వేడివేడిగా, లేకుంటే ఉదయాన్నే వండేస్తున్నానండి మా బాబుతో పాటు మాకు కూడా అన్నం. మళ్ళీ ప్రత్యేకంగా వండట్లేదు. ఒక్కొక్కసారి ఏమో చపాతీలు తెచ్చుకుంటాం. ఇదిగోండి ఇదైతే తెప్పించుకున్నానండి, బటర్ఫ్లై కర్వ్ అనే కుక్కర్ అయితే తెప్పించానని చెప్పాను కదా, ఇదేనండి ఆ కుక్కరు. మనకు 5 years వారంటీ అయితే ఉంది. డిమార్ట్లో అయితే తెప్పించుకున్నానండి నేను. కుక్కర్ని వాడడం కూడా జరిగింది, నాకైతే బాగానే అనిపించింది కుక్కర్ అయితే. ఇదిగోండి ఈ విధంగా అయితే మా బాబు అన్బాక్సింగ్ చేస్తున్నారు కుక్కర్ని.
కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బరువు కూడా చాలా బరువు ఉంది. కుక్కర్ బరువు కూడా చాలా ఉంది. ఇది బటర్ఫ్లై కర్వ్ అనేది. ఇందులో ఇది 5 లీటర్స్ దండి. 3 లీటర్స్ది కూడా తెప్పించుకోవాలనుకుంటున్నాను నేను. ఇది అన్నిటికి పనిచేయదు కదండి. మా వరకైతే చిన్న కుక్కర్ సరిపోతుంది. అల్యూమినియం కుక్కర్ ఉందండి, అది ఎందుకని అస్సలు విజిల్ రావడం లేదు. ఒక అల్యూమినియం కూడా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా అనేసి ఇంక నేనైతే స్టీల్ తెప్పించేయాలని స్టీల్ది అయితే తెప్పించేసుకున్నానండి కుక్కర్ని అయితే. ఇంకా అల్యూమినియం కుక్కర్ ఇదిగో పక్కకు పెట్టేయాలో వాడాలో ఇంకా ఏమనుకోలేదు. అదైతే ఉంది, విజిల్స్ రావట్లేదని నేను ఈ కుక్కర్ అయితే తెప్పించుకున్నాను. దీనికి మూత దీనికి రబ్బర్ అయితే ఈ కలర్ వస్తుందండి, బ్లూ కలర్. ఇదైతే కడిగేసుకుంటున్నాను నేను వాడుకునే ముందు. పేపర్ అవన్నీ తీసేసాను. ఇంకా వాడుకునే ముందు ఒకసారి మరి నీట్గా కడిగేసుకోవాలి కదా, అందుకని నీట్గా కడిగేసుకుంటున్నాను. ఈరోజు పప్పు అయితే చేసేసుకుంటున్నానండి. కుక్కర్ అయితే చాలా బరువు ఉంది. మరి 3 లీటర్స్ కుక్కర్ కూడా నేను ఇంకా తెప్పించుకుంటాను. డిమార్ట్లో లేదనుకుంటా అండి, అందుకే తీసుకురాలేదు. పప్పు అయితే బాగానే వస్తుందండి, విజిల్స్ కూడా బాగానే వచ్చాయి. ముందు ముఖ్యంగా మనకి స్టీల్ అంటే బేస్ బాగుండాలండి. స్టాండర్డ్ బేస్ ఉన్నదైతేనే మనకి స్టీల్ది బాగుంటుంది. ఇంకోండి ఈ సొరకాయ పప్పు అయితే చేసుకుంటున్నాను. వీడియోని ఇప్పటి వరకు చూసుంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.